కూతురు ఈ ఇంట్లో ఉందని మీకు తెలీదా? నాకన్నీ తెలుసమ్మా. చెల్లెల కోసం నీ కాపురాన్ని నాశనం చేసుకోవద్దని చెప్తున్నానంతే. నీ చెల్లెలు నీ జీవితాన్ని బలి తీసుకుంటుంది అని చెప్తున్నాను. అదేంటమ్మా, స్నేహ కోసం నీ కాపురం చెడగొట్టుకోవడం ఏంటి? ఏ ఆడపిల్లకైనా అత్తో, భర్తో, మరిదో, ఆడబడుచో శత్రువు అవుతారు. నీకు నీ చెల్లెలు శత్రువు అవడం ఏంటి? అది అలా అడగండి అమ్మా. చెల్లెలకి ఏదో అయిందట. ఆవిడ్ని ఉద్ధరించడానికి ఈవిడ భర్త, అత్త కాపురం వదిలేసి ఇదిగో ఇక్కడ తిష్ట వేస్తుందట. లోకల్లో ఎక్కడైనా ఉందా ఇది? చెప్పండి. ఏంటపర్ణ, స్నేహం చూసుకోవడానికి అమ్ముందిగా, నువ్వెందుకు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? తోడబుట్టింది కదా అని అపర్ణ ఏదో స్నేహ కోసం తాపత్రయపడింది. పెద్దవారు కనీసం మీరైనా చెప్పాలి కదమ్మా. అమ్మ చెప్పకపోయినా నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా స్నేహ. నీ జీవితంలాగే అక్క జీవితం కూడా తయారైతే బతికున్న అమ్మకు మనశ్శాంతి ఉంటుందా? చనిపోయిన నాన్నకు ఆత్మశాంతి ఉంటుందా? అయినా ఏంటి నాయుడు బావా, నువ్వు కూడా ఇంట్లోనే ఉంటున్నావు కదా, మంచి చెడు తెలుసునోడివి. ఊళ్ళో ఎవరికి అన్యాయం జరిగినా ఓర్చుకోలేనివాడివి. స్నేహ వల్ల అపర్ణకు చెడు జరుగుతుంటే నువ్వు ఆపాలి కదా. అది అలా నిలదీయండమ్మా. ఎవరు ఎవరిని అడగాల్సిన పనిలేదు. ఎవరు చెప్పినా, ఆఖరిగా దేవుడు చెప్పినా నేను నా చెల్లెల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నాకు నా చెల్లెల తర్వాతే భర్త అయినా, కాపురమైనా, ఇంకేదైనా. ఒక తల్లి రక్త మాంసాలు పంచుకు పుట్టాం. కష్టసుఖాలు కూడా కలిసి పంచుకుంటాం. నా చెల్లెల కోసం నేను జీవించే హక్కును కూడా కాదన్నా. చెల్లెలు నీకు అమృతమే కావచ్చమ్మా, కాని ఆ ప్రేమ విషమైన తర్వాత కూడా నువ్వు భరిస్తావా? ఆ కాలకూట విషయాన్ని మింగుతావా? నా చెల్లెలి కోసం నేను చావడానికైనా సిద్ధమే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.